తన ఇల్లు కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, తనను కస్టడీలో హింసించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదని, న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికార పార్టీ పెద్దల ఆదేశాలతో టీడీపీ గూండాలు బరితెగించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఈ ఏడాది జనవరి 31న పక్కా పన్నాగంతో హత్యాయత్నానికి తెగబడ్డారు. తిరుమల మహాప్రసాదం విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్తో పాటు పలువురు కూటమి నేతలు విష ప్రచారం చేస్తున్నారని, వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పూజలు చేసి వస్తుండగా ఆయన వాహనంపై టీడీపీ గూండాలు దాడి చేశారు, బూతులు తిట్టారు. అధికార టీడీపీ గూండాలు దండెత్తినా సరే పోలీసులు వారిని వారించేందుకు ప్రయత్నించలేదు. ఆ హత్యాయత్నం నుంచి అతి కష్టం మీద తప్పించుకొని బయటపడ్డారు అంబటి రాంబాబు. కానీ టీడీపీ గూండాలు మాత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఆయన నివాసంలోకి చొరబడి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేసి భయోత్పాతం సృష్టించారు. వాహనాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత ఏమైంది? బాధితుడైన అంబటి రాంబాబునే పోలీసులు అరెస్టు చేశారు. అంతే తప్ప ఆయన ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టి బీభత్సం సృష్టించి హత్యాయత్నం చేసిన వారిని వదిలేశారు. అధికార పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం కస్టడీలో తనను పోలీసులు హింసించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేసినా సరే దానికి దిక్కులేదు. నెలలు గడుస్తున్నా ఆయనకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని, తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేశారు అంబటి. నా ఇంట్లో మీరు దాడులు చేసి నా కుటుంబాన్ని, నా పిల్లల్ని వేధించి తిట్టారో ఆ రోజే ఈ అంబటి రాంబాబు చచ్చాడు. సావుకైనా తెగిస్తాను గాని పెమ్మసాని, చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ తీసుకునేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. పోరాటం ఎప్పుడు సాఫల్యమవుతుందో తర్వాత విషయం. అటు న్యాయ పోరాటం, ఇటు ప్రజా పోరాటం రెండూ కొనసాగిస్తూనే ఉంటాను. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకొచ్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. నా ఇల్లు, ఆఫీస్పై అత్యంత దారుణంగా దాడి చేశారు. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. నన్ను అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని 18 నిమిషాలైనా జైలుకు పంపించరా అని అంబటి రాంబాబు వేసిన ప్రశ్నకు కూటమి నుంచి సమాధానం లేదు.